నేను ఫెయిల్ కాదు కాదు మేం ఫెయిల్. ఎన్నికల ముందు బాగా పాస్ అయ్యాం, ప్రజలను నమ్మించడంలో పాస్ అయ్యాం, కానీ ఇప్పుడు ప్రజలకు చెప్పడంలో ఫెయిల్ అవుతున్నాం. ఒక మంత్రి తీవ్రంగా ఆవేదన పడిపోతున్నారు. ఎందుకు పడిపోతున్నారు, ఎవరు పడిపోతున్నారు, అసలు ఆయన ఆవేదన తెలుసుకుంటారు. సోషల్ పోస్ట్ న్యూస్ అప్డేట్స్ కు స్వాగతం. ఈ రోజు ఒక మంత్రి తీవ్రంగా బాధపడుతున్నారు. ఆయన ఎవరో కాదు, ఈ రాష్ట్రానికి ప్రచారాన్ని కల్పించే మంత్రి, ప్రచారాన్ని సరిగ్గా నిర్వహించే మంత్రి, ప్రచారంతో పాటు రెవెన్యూ లెక్కలు చూసే మంత్రి. ఆయనే పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఈ రోజు ఐఎన్పిఆర్ మినిస్టర్ గా ఒక సమావేశం పెట్టి ఈ ప్రచారం చేయడంలో, ప్రభుత్వం చేసింది చెప్పుకోవడంలో మేము ఫెయిల్ అవుతున్నాము అని మంత్రి తెగ బాధపడిపోయారు. ఎంత బాధపడిపోయారంటే, చేసింది కొండంత, చెప్పుకుంటుంది గోరంత. కాబట్టి మేము చేసింది చెప్పుకోలేకపోతున్నాము, అనేక విషయాలు చేశాము కానీ చెప్పుకోలేకపోతున్నామని మంత్రి గారు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. వాస్తవమే, కాంగ్రెస్ నాయకులు ఎన్నికల ముందు 6 గ్యారెంటీలు ఇవ్వడంలోను, 6 గ్యారెంటీలు అమలు చేస్తామనడంలోను, అధికారంలోకి రాగానే మీ జీవితాల్లో పెను మార్పులు తీసుకొస్తామని చెప్పడంలోను జనాలను బాగా నమ్మించి ప్రచారం చేశారు. ప్రచారం చేసి నమ్మించారు. మొత్తానికి అధికారాన్ని మాత్రం కైవసం చేసుకున్నారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళ ప్రచారం ఎందుకో పనికొస్తలేదట. అంటే తప్పు ఎవరిది? ప్రజలదా, నాయకులదా? మంత్రి గారు చెప్పే దాని ప్రకారం చూస్తే నాయకులదే. ఎందుకంటే వాళ్ళు చేశామని చెప్పుకోలేక ఫెయిల్ అవుతున్నారు అని చెప్తున్నారు. అయితే వాళ్ళు ఏం చేశారు ఒకసారి పరిశీలిద్దాం. ఏం చేశారు? అధికారంలోకి రాగానే మొట్టమొదలు ఏడాది లోపు 1,00,000 ఉద్యోగాలు ఇస్తాము అన్నారు. కానీ ఇప్పటి వరకు 1,00,000 ఉద్యోగాలు ఇయ్యలేదు, కొత్త నోటిఫికేషన్లు జారీ చేయలేదు, జారీ చేసిన ఇంతవరకు ఉద్యోగాల వరకు రాలేదు. 2.5 ఏళ్లలో ఈ 1,00,000 ఉద్యోగాలు ఇస్తామని మాట మార్చడం జరిగింది. ఈ విషయంలో చెప్పుకోవడంలో 100% ఫెయిల్ అయ్యారు. ఇక రైతు రుణమాఫీ అనేది ఒక అసంపూర్ణంగా మారిపోయింది. అందరికీ రుణమాఫీ చేస్తామన్నారు, 21,000 కోట్లు అన్నారు, 35,000 కోట్ల నుంచి 21,000 కోట్లకు తీసుకొచ్చారు. ఆ రైతు రుణమాఫీ అసంపూర్ణంగా మారిపోయింది. నిజమే, 35,000 కోట్లను 21,000 కోట్ల వరకే ఆపేసి ఈ 35,000 కోట్లు చేయలేకపోయాము అని చెప్పుకోవడంలో ఈ ప్రభుత్వం ఫెయిల్ అయిందని 100% చెప్పొచ్చు. ఇక రైతు భరోసా, 3 దఫాలు ఇవ్వాల్సిన రైతు భరోసా ఒక్క దఫా 9 రోజుల్లో 9,000 కోట్లు ఇచ్చామని చెప్పుకున్నారు. నిజమే, 9 రోజుల్లో 9,000 కోట్లు ఇచ్చారు, కానీ మిగిలిన 2 దఫాల రైతు భరోసా ఇవ్వలేదు అని చెప్పుకోవడంలో మాత్రం ఘనంగా ఫెయిల్ అయ్యారు అని చెప్పవచ్చు. ఇంకా సబ్సిడీ, గ్యాస్ సిలిండర్ కు 500 రూపాయల సబ్సిడీ, రేషన్ కార్డుల పంపిణీ, సన్న బియ్యము, ఇందిరమ్మ ఇల్లు, ఇలా అనేక విషయాల్లో వీళ్ళు చేస్తున్నవన్నీ చెప్పుకోలేకపోతున్నాము అని మంత్రి బాధపడుతున్నారు. నిజమే, ఎందుకంటే వీళ్ళు ఇవన్నీ ప్రారంభించడమే జరిగింది, అమలు మాత్రం జరగడం లేదు. ఇందిరమ్మ ఇల్లు ఎక్కడి వేసిన గొంగలు అక్కడే ఉన్నాయి. పైగా ఇళ్లను కూలగొట్టుకొని దానికి డబ్బులు రాక నిరుపేదలు లబోదిబోమని అంటున్నారు. ఇక సన్న బియ్యం మొన్నటి వరకు 3 నెలలకు ఒకటేసారి సన్న బియ్యం ఇచ్చేశారు. లైన్ లో నిలబడి చాలా మంది సన్న బియ్యం లేకపోయినా పర్లేదు అనే పరిస్థితికి ఆ వ్యవస్థను తీసుకొచ్చారు. ఆ తర్వాత సబ్సిడీ, 500 రూపాయల సబ్సిడీ అన్నది ఎంత మందికి వస్తుంది అనేది కాంగ్రెస్ నాయకుల్లోనే విభిన్న వాదనలు ఉన్నాయి. రేషన్ కార్డుల పంపిణీ, ఉగాది సారి ఒకసారి రేషన్ కార్డులు ఇచ్చారు, ఆ తర్వాత మొన్న రేషన్ కార్డులు ఇచ్చారు. ఇప్పుడు కొత్తగా ఇచ్చే రేషన్ కార్డులు 24వ తేదీ నుంచి ఇచ్చే రేషన్ కార్డులకు అసలు వచ్చే నెల నుంచి బియ్యం వస్తాయా రావా అనే దానిపై ఇప్పటి వరకు క్లారిటీ లేదు. సో ఇలా ఒక్కొక్క పథకాన్ని చెప్పుకుంటూ పోతే ప్రతి పథకంలో ఆరంభ శూరత్వమే తప్ప అమలులో చిత్తశుద్ధి ఎక్కడా కనిపించడం లేదు. అమలులో లబ్ధిదారులకు పూర్తి న్యాయం జరిగింది లేదు. కాబట్టి చెప్పుకోవడంలో ఈ ప్రభుత్వం ఫెయిల్ అవుతుంది అనడానికి కారణం ఏంటంటే, కాంగ్రెస్ పార్టీలోని నాయకులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే ఈ పథకాలు మేము పూర్తి స్థాయిలో చేశామని చెప్పుకోలేని ఒక అభద్రతా భావంలో, ఒక సిగ్గుచేటు భావంలో ఉన్నారు. అందుకనే ప్రభుత్వం ఏం చేసినా పార్టీయే దాన్ని ఓన్ చేసుకునే పరిస్థితిలో లేకపోవడం వల్ల ఈ రోజు వాళ్ళు చెప్పుకోలేకపోతున్నారు. చేసింది గోరంతా, చెప్పుకుంటుందే కొండంతా అన్న విమర్శలు కూడా ఇక్కడ చాలా వినిపిస్తున్నాయి. ఎందుకంటే అధికారంలోకి రాగానే ఆడపిల్లలకు 1,500 రూపాయలు, 2,500 రూపాయలు ఇస్తామన్నారు, ఎలక్ట్రిక్ స్కూటీలు ఇస్తాము అన్నారు, అనేక వసతులు కల్పిస్తామన్నారు. ఇప్పటి వరకు వాటికి దిక్కు మొక్కు లేదు. ఆ తర్వాత మూసీ ప్రక్షాళన అన్నారు, మూసీని షాంఘై కంటే అద్భుతంగా డెవలప్ చేస్తామన్నారు. అది ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లు ఉన్నది. ఇంకా హైదరాబాద్ లో స్పోర్ట్స్ యూనివర్సిటీ అన్నారు, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అన్నారు, అవి ఇంకా శంకుస్థాపన వద్దే ఆగిపోయి ఉన్నాయి. సో ఇలా చెప్పిన ప్రతి
పథకం కూడా శంకుస్థాపన వద్ద ఆగిపోవడము, కోర్టులలో నిలిచిపోవడము, ఖజానాలో డబ్బులు లేవన్న సాకుతో వాటిని ప్రారంభించకపోవడం, ఇలాంటి పరిస్థితి నేపథ్యంలో చేసింది గోరంతా, చెప్పుకుంటుంది కొండంతా, ప్రతిపక్షాలను తిరుగుతున్నది లెక్కలేనంత. ఈ పద్ధతిలో కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తుంటే మంత్రి గారు మాత్రము చేసింది మేము కొండంతా, చెప్పుకుంటుంది గోరంతా, మేము ఫెయిల్ అవుతున్నాము. నిజంగా కూడా ప్రచార శాఖ మంత్రిగా పొంగులేటి ఫెయిల్ అవుతున్నారు. ఎందుకంటే ప్రభుత్వ పథకాలను, అందులోని వాస్తవాలను జనాలకు చేరవేయాల్సిన బాధ్యత ప్రచార శాఖకు ఉన్నది. కానీ ఆ విషయంలో అది ఎఫెక్టివ్ గా జరగడం లేదు అన్న ఒక విమర్శ ఉన్నది. వాస్తవానికి ఈ ప్రభుత్వం చేసింది మరింత ఎఫెక్టివ్ గా చెప్పుకోవాలి. ఈ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు లబ్ధిదారులకు అందరికీ అందే విధంగా అది ప్రచారం జరగాలి అన్నది ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం. కానీ ఆ లక్ష్యం నెరవేరడం లేదు. ఇంతటితోటే ఇది అయిపోయిందంటే అది కాదు. ప్రభుత్వంలోనే దీని పట్ల చాలా మందికి ప్రభుత్వ పథకాలలో ఉన్న లెక్కలు, ఆ లెక్కల్లోని లోతుపాతులు తెలిసే పరిస్థితి లేక కాంగ్రెస్ నాయకులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. అసలు ఏ పథకం ఎంతవరకు అమలు చేశాము, అందులో లబ్ధిదారులు ఎంతవరకు, అందులో పెట్టిన డబ్బులు ఎంత, ప్రతిపక్షాలు చెప్తున్న లెక్కలు ఒక రకంగా ఉన్నాయి, ప్రభుత్వం చెప్తున్న లెక్కలు ఇంకో రకంగా ఉన్నాయి. ఈ లెక్కల్లో నిజాలు తేల్చేది ఎవరు అనేది. ఇది ప్రచార శాఖ పూర్తి స్థాయిలో దీనికి ఎప్పటికప్పుడు లెక్కలు బయటికి తీసుకొస్తే నిజాలు ఏంటి అనేది జనాలకు తెలుస్తుంది. అవును, ఈ విషయంలో మాత్రం ప్రభుత్వము ఫెయిల్ అయిందనే చెప్పుకోవాలి. సో మంత్రి గారు ఇప్పటికైనా చెప్పేది కొండంతా, చేసేది గోరంతా అనే ఈ ప్రచారాన్ని తిప్పికొట్టి నిజంగానే చేసేది కొండంతా, చెప్పేది కూడా కొండంతా ఉన్నప్పుడు జనాలు వాటిని ఖచ్చితంగా గౌరవిస్తారు, ప్రభుత్వానికి మద్దతు ఇస్తారు. మరి ఈ విషయంలో మంత్రి గారు ఇకనైనా చేసినది చెప్పుకోవడంలో కాకుండా ఎక్కువ హామీలు ఇచ్చినే అమలు చేయడంలో దృష్టి పెడితే నిజంగా కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ప్రజలకు ఒక గౌరవం, అదే విధంగా ప్రభుత్వం పట్ల ఒక నమ్మకం ఏర్పడుతుంది. ఇది మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వివరాలు చెప్పాలనుకుంటే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. థ్యాంక్ యూ.